సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఎవరి అదృష్టం మారుతుందో ఎవరూ ఊహించలేరు. రాత్రికి రాత్రే స్టార్డమ్ అందుకోవడం అందరికీ సాధ్యం కాదు. కానీ కొందరు మాత్రం కేవలం ఒక చిన్న గ్లిమ్స్ తో ఇండస్ట్రీని తమ వైపు తిప్పుకుంటారు. ఇప్పుడు కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ చిత్రంలో ఇప్పటికే నయనతార, కియారా అద్వానీ వంటి స్టార్ హీరోయిన్లు ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా విడుదలైన రాయా ఇంట్రొడక్షన్ గ్లిమ్స్ లో యష్ తో కలిసి కనిపించిన ఒక విదేశీ భామ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ఆ గ్లిమ్స్ లో యష్ తో కార్లో రొమాన్స్ చేస్తూ కనిపించిన ఆ నటి పేరు నటాలీ బర్న్. కేవలం కొన్ని సెకండ్ల పాటు కనిపించినప్పటికీ ఆ సీన్ లో ఆమె పండించిన కెమిస్ట్రీకి యష్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. యష్ తో రొమాన్స్ చేసిన ఈ భామ ఎవరు, ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా సెర్చ్ చేశారు. నటాలీ బర్న్ కేవలం గ్లామర్ కోసమే వచ్చిన నటి కాదు. ఈమె ఉక్రెయిన్, అమెరికన్ మూలాలు ఉన్న ఒక ఇంటర్నేషనల్ స్టార్. హాలీవుడ్ లో ఇప్పటికే యాక్షన్, థ్రిల్లర్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా మార్షల్ ఆర్ట్స్ లో కూడా ఈమె ఆరితేరారు. ఫైట్ సీక్వెన్స్ లో మగవారికి పోటీ ఇచ్చే స్థాయిలో ఈమె ప్రావీణ్యం సంపాదించారు. అంతేకాకుండా ఈమె ఒక ప్రతిభ గల నిర్మాత కూడా. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నటాలీ బర్న్ కేవలం ఈ సినిమాలో నటి మాత్రమే కాదు, టాక్సిక్ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. హాలీవుడ్ స్థాయి మేకింగ్ వాల్యూస్ కోసం ఈమె తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. తాను నిర్మిస్తున్న సినిమాలో తనే ఒక కీలక పాత్రలో నటించడం నిజంగా విశేషం. యష్ తో ఆమె చేసిన రొమాంటిక్ సీన్ చూస్తుంటే సినిమాలో ఆమె పాత్ర కేవలం చిన్నది కాదని, కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే 5 స్టార్ హీరోయిన్లు ఉన్న ఈ సినిమాలో నటాలీ ఎంట్రీతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. యష్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ఈ అప్డేట్ ఫ్యాన్స్ కు పోనకాలు తెప్పించింది. మరి 2025 మార్చి 19న విడుదల కాబోతున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో ఈ ఉక్రెయిన్ బ్యూటీ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో వేచి చూడాలి.